ఏమా ఇప్పుడు చూడండి, మీరు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని చెప్పి మెయిన్ హెడ్డింగ్ పెట్టుకుని వెయిటేజ్ రాసుకోండి. దీనికి సంబంధించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ తర్వాత నేను చాప్టర్ మొదలు పెడతాను. ఓకేనా? ఓకే సార్. మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఫిఫ్త్ చాప్టర్ అమ్మాయి, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. Permutations and combinations. Combinations. ఏమా ఇందులో మాకు వెయిటేజ్ ఏంటంటే 2 2s వస్తాయి, 2 4s వస్తాయమ్మా. 2 + 2 + 4 + 4 దట్ ఈక్వల్స్ 12 మార్క్స్ అమ్మా. ఏమా అదే ఇప్పుడు దీనికి సంబంధించి అసలు పెర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకుందాం మనం. ఇప్పుడు ఈ పెర్మిటేషన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 6th సెంచరీలో వచ్చిందమ్మా. 6th సెంచరీ బీసీలో. ఎప్పుడంటే ఒక ఆయన ఉన్నారు, మహావీరాచార్య అని చెప్పి ఒక దాన్ని ఏమంటారు, ఆయన ఏమన్నది, ఒకటి ఇప్పుడు 6th సెంచరీ బీసీలోనే ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేది ఉపయోగించడం జరిగింది ఫస్ట్ టైం. అయితే సుశ్రుత అనే ఒక దాన్ని ఏమనాలి మ్యాథమెటిషియన్ ఏంటంటే ఆయన యొక్క మెడికల్ వర్క్ లో ఈ కాంబినేషన్స్ అండ్ పెర్మిటేషన్స్ ని తీసుకురావడం జరిగింది. ఎలాగా అంటే సుశ్రుత సంహిత, సుశ్రుత సంహిత ఏమండి, ఈ సుశ్రుత సంహితలో సుశ్రుత సంహిత అనే మెడికల్ వర్క్ లో ఈ సుశ్రుత సంహిత అనే కాన్సెప్ట్ ఏంటంటే 63 కాంబినేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దేని నుంచి అంటే 6 డిఫరెంట్ టేస్ట్స్, 6 డిఫరెంట్ టేస్ట్స్ ఏమండి, వీటన్నిటిని కూడా 6 డిఫరెంట్ టేస్ట్స్ తీసుకుని ఈ 6 డిఫరెంట్ టేస్ట్స్ కూడా ఎలా తీసుకున్నారు అంటే 6 నుంచి 1 తీసుకోవడం, అలాగే 6 నుంచి 2 తీసుకోవడం, 6 నుంచి 3 తీసుకోవడం, 6 నుంచి 4 తీసుకోవడం, 6 నుంచి 5 తీసుకోవడం, 6 నుంచి 6 తీసుకోవడం, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకుని ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్ని రకాలుగా మనం తీసుకోవచ్చు అనేది సెలక్షన్ అనేది దీన్ని బట్టి తీసుకొచ్చారు అన్నమాట. కాంబినేషన్స్ అనేది ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఎప్పుడండి 6th సెంచరీ బీసీలోనే తీసుకొచ్చారు. ఏమంటే సుశ్రుత అనే ఆయన అనే మ్యాథమెటిషియన్ తీసుకొచ్చారు. ఏమండి, అయితే 3rd సెంచరీ బీసీలో ఒక సాంస్క్రిట్ స్కాలర్ పింగళ ఈ పింగళ అనే మ్యాథమెటిషియన్ ఏం చేశారంటే, లేదా యాస్ట్రాలజర్ అనొచ్చు పింగళ. అయితే ఇప్పుడు ఏమన్నారంటే ఈ పింగళ అనే ఆయన బుక్ చండ శాస్త్ర అని ఉందాము. ఆ చండ శాస్త్రాలో ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ని ఉపయోగించి ఒక నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ నుంచి 1 తీసుకున్నప్పుడు ఎన్ని వస్తాయి, 1 ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, 2 లెటర్స్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, 3 లెటర్స్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, అలా డిఫరెంట్ లెటర్స్ తీసుకుంటూ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అనే కాంబినేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందమ్మా ఇక్కడ. ఏమా ఇలాగే ఏంటంటే డిఫరెంట్ సెంచరీస్ లో డిఫరెంట్ మ్యాథమెటిషియన్స్ అవ్వచ్చు, యాస్ట్రాలజర్స్ అవ్వచ్చు, లేకపోతే
వీళ్ళందరూ ఏంటంటే రకరకాలుగా ఉపయోగించి మొత్తానికి దీనికి ఒక ఏమంటారు ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది అనమాట. ఏమండి ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని. ఏమండి తర్వాత ఇప్పుడు ఈ థియరీ ఆఫ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాకబ్ బెర్నౌలీ అనే మ్యాథమెటిషియన్ ఏంటంటే ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే ఆర్స్ కాంజెక్ట్ అండి. ఈ బుక్లో ఏంటంటే దీన్ని ఉపయోగించడం జరిగింది ఫస్ట్ మొదటిసారిగా. ఎప్పుడు 17th century AD 17th century. ఏమండి ఈ బుక్ ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 1713 ADలో ఆఫ్టర్ హిస్ డెత్. అతను చనిపోయిన తర్వాత బుక్ అనేది పబ్లిష్ అయింది. ఏమండి ఏదైనా అంతే కదా, బతుకున్నప్పుడు ఏది ఉండదు, తర్వాత అంత. ఏమండి ఇప్పుడు చూడండి, ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ని మనం డైలీ డే టు డే లైఫ్ లో ఎక్కడైనా ఉపయోగిస్తామా అంటే సింపుల్ గా ఒక విషయం చెప్తాను పెట్టుకోండి. పెర్మిటేషన్ అంటే సెలక్షన్ అరేంజ్మెంట్ రెండు ఉంటే దాని పెర్మిటేషన్ అంటాం. ఏమండి తర్వాత కాంబినేషన్ అంటే ఓన్లీ సెలక్షన్ మాత్రం ఉంటుంది, దాన్ని మనం కాంబినేషన్ అంటాం. అయితే పెర్మిటేషన్ అంటే సెలక్షన్ అరేంజ్మెంట్ అంటున్నాను కదా, కాంబినేషన్ అంటే ఓన్లీ సెలక్షన్ అంటున్నాను. ఇప్పుడు ఈ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ని మనం డైలీ లైఫ్ లో ఎక్కడైనా ఉపయోగిస్తాం. డైలీ లైఫ్ లో ఎక్కడైనా ఉపయోగిస్తామా చెప్పండి, మాట్లాడండి అమ్మా. ఉపయోగిస్తాం సార్. ఎక్కడ ఉపయోగిస్తాం? ఇంటర్మీడియట్ లో 5th చాప్టర్ లో ఉపయోగిస్తాం అంతేనా? సెకండ్ ఇయర్ లో అంటే సార్ మ్యాథమెటిక్స్ లో అని కాదు సార్, డైలీ లైఫ్ లో అంటే ఏదైనా సెలెక్ట్ చేసినప్పుడు ఆ టైప్ లో. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మీరు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళారు. ఏమా మీ స్టాండర్డ్కి ఏంటంటే 5 స్టార్ హోటలే కావాలి కాబట్టి 5 స్టార్స్ కనిపించడం కోసం, లేదంటే మీ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఏంటంటే 5 స్టార్స్ చూపించడం కోసం మీరు 5 స్టార్ హోటల్కి వెళ్ళారు. అక్కడ ఏం చేస్తాడు వాడు? ఒక మెనూ కార్డు ఇస్తాడా? ఎస్ సార్, అది సెలెక్ట్ చేసుకుంటాం. అందులోంచి ఏం చేస్తారు మీరు? ఏదో ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటారు, అవునా? మరి ఇప్పుడు ఆ సెలక్షన్ అనేది ఎన్ని రకాలుగా జరగచ్చు? అక్కడ ఉన్న ఐటమ్స్ బట్టి ఆధారపడి ఉంటుంది, అవునా? అక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఒక ఐటమ్ సెలెక్ట్ చేయొచ్చు, లేదా 2 ఐటమ్స్ సెలెక్ట్ చేయొచ్చు, లేదా 3 ఐటమ్స్ సెలెక్ట్ చేయొచ్చు, లేదా 4 ఐటమ్స్ సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఏది సెలెక్ట్ చేయకపోవచ్చు. చూడండి ఎన్ని సెలక్షన్స్ వచ్చాయి, ఎన్ని వచ్చాయి? 5 సార్. ఎన్ని వచ్చాయి? 5 కాదమ్మా, మనం కొన్నే చెప్పుకున్నాం. అలాంటి ఎన్ని వస్తాయి అంటే మనకి 24 వస్తాయి. ఏమండి ఆ 24 ఏంటంటే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయొచ్చు, లేదా సెకండ్ వన్ సెలెక్ట్ చేయొచ్చు, థర్డ్ వన్ సెలెక్ట్ చేయొచ్చు, ఫోర్త్ వన్ సెలెక్ట్ చేయొచ్చు, ఫిఫ్త్ వన్ సెలెక్ట్ చేయొచ్చు. ఏమండి ఇంకో విషయం, ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేయొచ్చు, ఫస్ట్ థర్డ్ సెలెక్ట్ చేయొచ్చు, ఫస్ట్ ఫోర్త్ సెలెక్ట్ చేయొచ్చు, ఫస్ట్ ఫిఫ్త్ సెలెక్ట్ చేయొచ్చు, 2 థర్డ్ సెలెక్ట్ చేయొచ్చు, 2 4 సెలెక్ట్ చేయొచ్చు, 2 5 సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత 3 4 సెలెక్ట్ చేయొచ్చు, 3 5 సెలెక్ట్ చేయొచ్చు, లేదా 1 2 3 సెలెక్ట్ చేయొచ్చు, 1 3 4 సెలెక్ట్ చేయొచ్చు, 1 3 5 సెలెక్ట్ చేయొచ్చు, 2 3 4 సెలెక్ట్ చేయొచ్చు, 2 3 5 సెలెక్ట్ చేయొచ్చు, లేదా 3 4 5 సెలెక్ట్ చేయొచ్చు, లేదా 1 2 3 4 సెలెక్ట్ చేయొచ్చు, 1 2 4 5 సెలెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? లేదా 2 3 4 5 సెలెక్ట్ చేయొచ్చు, లేదా 1 2 3 4 5 మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన అక్కడ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, డబ్బులు అయితే ఇబ్బంది ఏం లేదు, మనది కాదు కాబట్టి. మనం ఏం చేయొచ్చు, మొత్తం ఆ 5 టైప్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ని రకాల సెలక్షన్స్ ఉంటాయమ్మా. అర్థమవుతుందండి? అర్థమవుతుందని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఏబిసి అని. ఇదో 3 ఐటమ్స్ మాట. ఏమండి ఈ 3 ఐటమ్స్ మీరు వెళ్ళి అడిగిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 3 ఐటమ్స్ చూపించాడు, మెనూ కార్డు ఇచ్చాడు. ఆ మెనూ కార్డులు ఏంటంటే ఇవే ఉన్నాయి, కరోనా కాబట్టి మిగిలిన ఆపేసాం, కేవలం ఈ 3 మాత్రమే దొరుకుతున్నాయి, ఇది తింటే కరోనా రాదట అని చెప్పి ఏదో మొత్తానికి రేట్ ఎక్కువ చెప్పి 3 చూపించాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు, లేదా మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకోండి. కానీ సెలెక్ట్ చేసుకునే వేసి అడుగుతున్నాం కాబట్టి మీరు ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఇది అంటే 6 వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమండి ఎలా అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం నేను చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? ఒకటే సెలెక్ట్ చేసుకోవడం వేరు మళ్ళీని.
కేసెస్ ఉంటాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం కేసు. అలా కాకుండా ఒకటే సెలెక్ట్ చేసుకోవడం అనేది డిఫరెంట్ కేసు, 2 సెలెక్ట్ చేసుకోవడం అనేది డిఫరెంట్ కేసు, 3 సెలెక్ట్ చేసుకోవడం అనేది డిఫరెంట్ కేసు. అర్థమవుతుందా? డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం అంటే చూడండి, ఏ సెలెక్ట్ చేసుకోవచ్చు, బి చేసుకోవచ్చు, సి చేసుకోవచ్చు, లేదా ఏబి సెలెక్ట్ చేసుకోవచ్చు, బీసీ సెలెక్ట్ చేసుకోవచ్చు, సిఏ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏబిసి మొత్తం 3 సెలెక్ట్ చేయొచ్చు. అర్థమైందా మీకు? ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. అదే ఒకటే సెలెక్ట్ చేసుకో, ఏది సెలెక్ట్ చేసుకోకపోవచ్చు, ఏది సెలెక్ట్ చేసుకోకపోవచ్చు. అది కూడా ఒక వే. సెలక్షన్ గురించి మాట్లాడితే 0 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నట్టు అప్పుడు, అంతేగా? అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఒక ఐటమే సెలెక్ట్ చేసుకోమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అయితే ఏని సెలెక్ట్ చేస్తారు, లేదా బిని సెలెక్ట్ చేస్తారు, లేదా సిని సెలెక్ట్ చేస్తారు. లేదు 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏబి కానీ, బీసీ కానీ, సిఏ కానీ. అర్థమవుతుందండి? ఈ విధంగా మనం సెలక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట డైలీ లైఫ్ లో. అదే మనకి పెర్మిటేషన్ ఎలాగా? పెర్మిటేషన్ అంటే ఏం చెప్తున్నాను మీకు? సెలక్షన్ అరేంజ్మెంట్ 2 అని చెప్తున్నాను, అవునా? సెలక్షన్ అరేంజ్మెంట్ వచ్చేటప్పటికి మనం ఏం చెప్పచ్చు అంటే, ఇప్పుడు వాడు నాకు ఏం చేశాడంటే 1 2 3 4 5 ఇలా 5 డిజిట్స్ ఇచ్చాడండి. ఈ 5 డిజిట్స్ ఇచ్చాడు. ఈ 5 డిజిట్స్ నుంచి నాకు ఏం చేస్తున్నాడంటే త్రీ డిజిట్ నెంబర్స్ రాయమన్నాడు. 3 డిజిట్ నెంబర్స్ రాయమన్నాడు. ఏమండి? 3 డిజిట్ నెంబర్ రాయమన్నాడు. అవి కూడా ఎలా ఉండాలంటే అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. చూడండి, 3 డిజిట్ నెంబర్ రాయమన్నాడు, అవి కూడా ఎలా ఉండాలి? అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? 3 డిజిట్ నెంబర్స్ రాయమన్నాడు, ఎస్ సార్. పోనీ అసెండింగ్ ఆర్డర్ 3 డిజిట్ నెంబర్స్ రాయమన్నాడు. 3 డిజిట్ నెంబర్స్ రాయమన్నాడు. 5 కూడా ఇవ్వలేదు, 4 ఇచ్చాడు అనుకోండి. 4 ఇచ్చాడు, 3 డిజిట్ నెంబర్స్ రాయమన్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ 1 2 3 3 4 1 4 అలా రాస్తాం. అలా కదమ్మా, ముందు మనకి ఇక్కడ 4 డిజిట్స్ ఇచ్చాడు, 1 2 3 4 అని. మిమ్మల్ని 3 డిజిట్ నెంబర్స్ రాయమన్నాడంటే ముందు ఏం చేయాలి మీరు? ఆ 4 డిజిట్ లోంచి ఒక డిజిట్ తీసేయాలి సార్. 3 డిజిట్ నెంబర్ అమ్మా, అంటే ఓన్లీ 3 డిజిట్స్ తీసుకోవాలి సార్. ఒక డిజిట్ ని పక్కన ఉంచేయాలి. అంటే తీసుకుంటున్నారా అంటే ముందు సెలెక్ట్ చేసుకుంటారా మీరు? ఈ 3 డిజిట్, ఈ 4 డిజిట్ లో ఏదో 3 డిజిట్ సెలెక్ట్ చేసుకుంటారా లేదా? సెలెక్ట్ చేసుకుంటున్నాం సార్. అంటే ఫస్ట్ సెలక్షన్ జరుగుతుంది. పెర్మిటేషన్ లో విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు సెలక్షన్ చేశారు, ఏదో 3 డిజిట్స్, ఏదో ఒకటి చెప్పండి నాకు. 1 ఏవో 2 3 3 చెప్పండి. 1 2 3 1 2 3. ఆ తర్వాత ఏం చేస్తారు? ఈ 1 2 3 తీసుకుని, ఈ 1 2 3 డిజిట్స్ తీసుకుని ఏం చేస్తారు మీరు? 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేస్తారు, అవునా? అవును సార్. అంటే 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయడం అంటే అరేంజ్ చేయడమే కదా. అవును సార్. అంటే అప్పుడు ఏమొస్తాయి చెప్పండి నాకు? 3 డిజిట్ నెంబర్స్ ఇవి 1 2 3 1 2 3 1 3 2 2 1 3 2 3 1 3 1 2 3 2 1. అర్థమైందా మీకు? అర్థమైందమ్మా మీకు? అర్థమైంది అంటే సార్. పెర్మిటేషన్ అర్థమైంది అంటే సెలక్షన్ ఉంటుంది, అరేంజ్మెంట్ ఉంటుంది. మరి ఇక్కడ అరేంజ్మెంట్ లో మెయిన్ ఏంటి ఇంపార్టెంట్? ఆర్డర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఆర్డర్ మీకు క్లారిటీగా తెలియకపోవచ్చు, కానీ వేరొక సమ్ చెప్పినప్పుడు, వేరొక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు ఆర్డర్ క్లారిటీగా తెలుస్తుంది. ఏమండి? ఇప్పుడు చూడండి, ముందు ఏం చేసాం మనం? పెర్మిటేషన్ లో సెలక్షన్ చేసాం. సెలెక్ట్ తర్వాత చేసాం. ఏం చేసాం? ఆ సెలెక్ట్ చేసిన అరేంజ్ లేదా చేసాం. ఎలిమెంట్స్ ని అరేంజ్ చేసాం. అర్థమైందండి? అంటే పెర్మిటేషన్ లో 2 స్టెప్స్ ఉంటాయండి. 1 ఈజ్ సెలక్షన్, అండర్ 1 ఈజ్ అరేంజ్మెంట్. దాన్ని మనం పెర్మిటేషన్ అంటాం. అదే సెలక్షన్ మాత్రమే ఉందనుకోండి, ఇప్పుడు వాడు ఇలా అడిగాడండి, 1 2 3 4 అని ఇచ్చాడు. దీంట్లోంచి 2 డిజిట్స్ ఏం సెలెక్ట్ చేస్తారు? 2 డిజిట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు అని అడిగాడు. 2 డిజిట్స్ సెలెక్ట్ చేయమన్నాడు. ఏం సెలెక్ట్ చేస్తారు చెప్పండి? 3 4 3 4 ఒకటేనమ్మా. 1 2 తీసుకోవచ్చు, 3 1 3 4 తీసుకోవచ్చు, 1 4 తీసుకోవచ్చు, 2 3 తీసుకోవచ్చు, 2 4 తీసుకోవచ్చు,
3, 4 తీసుకోవచ్చు. తర్వాత 4, 1 ఇంకేం తీసుకోవచ్చు? అయిపోయింది సార్. 4, 1, 4, 1, 4 అన్న ఒకటేనమ్మా. సెలక్షన్ కదా, ఇది అదే అరేంజ్మెంట్ సార్. కాదు. ఓకే సార్. ఇంకేం తీసుకోవచ్చు? అంతే, ఇంకా అంతకన్నా ఏం రావు. మీరు మళ్ళీ ఇంతకన్నా ఇంకేమైనా తీసుకున్నా మళ్ళీ రిప్లేషన్ వచ్చేస్తాయి, ఈ వీటిలోనే మళ్ళీ వచ్చేస్తాయి. ఇంక మళ్ళీ అర్థమైందమ్మా నేను చెప్పింది మీకు? అర్థమైంది సార్. Yes, sir. కేవలం సెలెక్ట్ చేసుకున్నారు అంతే. దీని నుంచి మళ్ళీ డిజిట్స్ తీసుకుని మళ్ళీ నెంబర్స్ ఫామ్ చేయడం అదేం చేయలేదు మీరు. ఏం చేశారు, కేవలం 2 డిజిట్స్ సెలెక్ట్ చేసుకున్నారు అంతే. మరి ఇక్కడ ఏం చేశారు, వాడు ఇచ్చిన 4 డిజిట్స్ లో 3 డిజిట్స్ సెలెక్ట్ చేసుకున్నారు, మళ్ళీ ఆ 3 డిజిట్ ద్వారా ఫామ్ అయ్యే నెంబర్స్ కూడా మీరు ఫామ్ చేశారు. ఇది పెర్ముటేషన్, ఇది కాంబినేషన్. అంటే ఓన్లీ సెలక్షన్ ఉంటే కాంబినేషన్, సెలక్షన్ అండ్ సెలక్షన్ అండ్ అరేంజ్మెంట్ రెండు ఉంటే దాన్ని మనం పెర్ముటేషన్ అంటాము. అర్థమవుతుందమ్మా మీకు నేను చెప్పింది? అర్థమైంది సార్. Yes, sir. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ దగ్గర 4 ట్రౌజర్స్ ఉన్నాయి. ట్రౌజర్స్ అంటారా? ట్రౌజర్స్ ఉన్నాయి. T1, T2, T3, T4 ట్రౌజర్స్ ఉన్నాయి. అంటే ప్యాంట్స్ అనుకోండి. అమ్మ అర్థమవుతుందని చెప్పింది? Yes, sir. అర్థమవుతుంది సార్. ట్రౌజర్స్. ఆ తర్వాత 3 షర్ట్స్ ఉన్నాయి. 3 షర్ట్స్ ఉన్నాయి. ఏమండి, ఇప్పుడు మీరు ఒక పేరు తీసుకోవాలి. ఒక పేరు తీసుకోవాలి, ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. అంటే దీనికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఏంటంటే అది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అని చెప్పి ఉంటుంది. ఫండమెంటల్, ఈ రెండు విడదీసేకండి. ఫండమెంటల్ అని, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఏం చెప్తుందంటే, ఒక వర్క్ అనేది W1 అనే వర్క్ అనేది m వేస్ లో జరుగుతున్నప్పుడు, W2 వర్క్ అనేది n వేస్ లో జరుగుతున్నప్పుడు, మొత్తం టోటల్ వర్క్ అనేది mn వేస్ లో జరుగుతుంది అని చెప్తుంది. కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు దగ్గర మొత్తం మీ దగ్గర 4 కార్లు ఉన్నాయి, 4 కార్స్ ఉన్నాయి. ఏమంటే మీరు కాలేజీకి వెళ్ళాలి. మీ దగ్గర ఉన్న మంచి అలవాటు ఏంటంటే, చాలా మంచి గుడ్ హ్యాబిట్ ఏంటంటే, వెళ్ళిన కారులో రారు మళ్ళీ. ఏమండి, మీకు అర్థమైందా నేను చెప్పింది? అంటే మీరు ఇప్పుడు ఏబిసి ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏ కారులో వెళ్ళారంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఏ కారులో రారు మీరు అలా ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక శపథం చేశారన్నమాట, నేను వెళ్ళిన కారులో మళ్ళీ రాను అని చెప్పి. ఏమండి, అంటే ఏ వెళ్తే మళ్ళీ మీరు ఏలో రారు. మిగిలిన 3 కార్లు దేంతోనే రావచ్చు, దేంట్లోనే రావచ్చు. ఏమండి, అంటే ఇప్పుడు మీరు కాలేజీకో లేకపోతే ఏదైనా క్యాంప్ వెళ్ళారు అనుకోండి, లేదంటే ఏదైనా పిక్నిక్ వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఈ 4 కార్స్ లోను 4 కార్స్ ఉపయోగించి మీరు ఎన్ని రకాలుగా వెళ్ళచ్చు చెప్పాలి. మీరు ప్రయాణం చేయడానికి 4 కార్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ 4 కార్స్ ఉపయోగించి ఎన్ని రకాలుగా మీరు ప్రయాణం చేయొచ్చు సార్? అంటే వెళ్ళేటప్పుడు ఒక కారు, వచ్చేటప్పుడు ఒక కారా సార్? అంటే ఇప్పుడు ఒకటే వెళ్ళేటప్పుడు చెప్పండి, నాకు వచ్చేటప్పుడు నేను చెప్తాను. వెళ్ళేటప్పుడు 4 వేస్ లో వెళ్ళచ్చు వెళ్ళేటప్పుడు. అవునా? అవును సార్. 4 వేస్ లో వెళ్ళచ్చు. అయితే ఏ అయినా అవ్వచ్చు, లేదా బి అయినా అవ్వచ్చు, లేదా సి అయినా అవ్వచ్చు, లేదా డి కార్లో అయినా వెళ్ళచ్చు మీరు. అవునా? అవును సార్. Yes, sir. అంటే ఏ కార్లో అయినా ట్రావెల్ చేయొచ్చు, బి కార్లో అయినా ట్రావెల్ చేయొచ్చు, సి కార్లో అయినా ట్రావెల్ చేయొచ్చు, డి కార్లో అయినా ట్రావెల్ చేయొచ్చు. మొత్తం ఎన్ని వేస్ ఉన్నాయి మనకి అవైలబిలిటీ? 4 వేస్. ఎందుకంటే 4 కార్స్ ఉన్నాయి కాబట్టి. అయితే ఇది వెళ్ళడానికి మళ్ళీ రిటర్న్ రావడానికి ఉంటుంది కదా. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత, పిక్నిక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చేటప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కార్లో వెళ్ళారు అనుకోండి, మరి వచ్చేటప్పుడు ఎన్ని వేస్ ఉంటాయి మనకి రావడానికి అవైలబిలిటీ? 3 కార్స్ ఉంటాయి సార్. 3 ఉంటాయి. 3, అంటే ఆ 3 ఏమవుతాయి? బిసిడి అవుతాయి. అవునా? Yes, sir. వెళ్ళేటప్పుడేమో 4 Yes, కార్స్, sir. 4 వేస్ ఉన్నాయి అవైలబిలిటీ. వచ్చేటప్పుడేమో 3 వేస్ అవైలబిలిటీ ఉన్నాయి. మొత్తానికి ఎన్ని వేస్ లో మీరు వెళ్ళి రావచ్చు అంటే 12 4 ways. into 3 అంటే 12 వేస్. అర్థమవుతుందండి?
అర్థమైంది సార్. ప్రయాణం జరగాలంటే ఇన్ని రకాలుగా అక్కడ కండిషన్ ఏంటంటే మీరు వెళ్ళిన కారులో మళ్ళీ రారు. అది ఏంటో చెప్పనా, 12 ఏంటో చెప్పనా నేను వేసు చూడండి. మీరు ఏ కారులో వెళ్ళారు అనుకోండి, ఏబి అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, ఏడి అవ్వచ్చు. అదే మీరు బి కారులో వెళ్ళారు అనుకోండి, బిఏ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు. మీరు సి కార్లో వెళ్ళారు అనుకోండి, సిఏ అవ్వచ్చు, సిబి అవ్వచ్చు, సిడి అవ్వచ్చు. మీరు డి కార్లో వెళ్ళారు అనుకోండి, డిఏ, డిబి, డిసి. సరిపోయిందా 12? ఎస్ సార్. Yes, sir. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎలా వచ్చాయి అంటే వెళ్ళేటప్పుడు 4 ways లో వెళ్తున్నారు మీరు, అంటే 4 ways మనకి అవైలబుల్ గా ఉన్నాయి. వచ్చేటప్పుడు మాత్రం ఎన్ని రకాలుగా ఉన్నాయి? 3 ways ఉన్నాయి, ఎందుకంటే కండిషన్ ఉంది కాబట్టి. కాబట్టి ఏమైంది మనకి, ఏమైంది ఇప్పుడు 12 వచ్చిందిగా, ఎందుకంటే మొదటి వరకు ఎన్ని రకాలుగా జరిగింది? 4 ways లో జరిగింది. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? కాలేజీకి వెళ్ళలేదు అర్థమైంది సార్. అనేది 4 ways. మళ్ళీ రిటర్న్ రావడం అనేది 3 ways లో జరిగింది. అంటే W1 వరకు 4 ways లో జరిగి W2 వరకు 3 ways లో జరిగితే టోటల్ వర్క్ ఎన్ని ways లో జరిగింది? 12 ways లో జరిగింది. అంటే 4 into 3 ways లో జరిగింది. కాబట్టి M1 M ways, ఇది N ways అనుకుంటే టోటల్ వర్క్ ఎన్ని ways లో జరిగింది? MN ways లో జరిగింది. అర్థమైందమ్మా? దీన్ని ఏమంటాం? అర్థమైంది సార్. ఫండమెంటల్ కౌంటింగ్ అంటాం. అర్థమవుతుందా? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటాం. ఎస్ సార్. సార్ ఒకవేళ కండిషన్ ఏమి ఇవ్వకపోతే అప్పుడు M into N అని చెప్తే 16 వస్తుంది కదా సార్ అప్పుడు? కండిషన్ లేకపోతే మళ్ళీ వెళ్ళిన కార్లో రావచ్చు అనుకుంటే, అప్పుడు కండిషన్ లేకపోతే ఇంక వెళ్ళిన కార్లో కూడా రావచ్చు కాబట్టి 16 అవుతుంది. అది సపరేట్ కేసు, అప్పుడు తర్వాత చెప్తాను. ఓకే సార్. అదే ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు వెళ్ళిన కారులో మళ్ళీ రావట్లేదు మీరు, అంటే ఇక్కడ ఈ వర్క్ ఫస్ట్ వర్క్ జరిగిన తర్వాత సెకండ్ వర్క్ జరుగుతుంది కదా, ఇది మొత్తం 2 వర్క్స్ అయినా జరిగినట్టు. Yes, sir. కానీ మన టార్గెట్ ఏంటి? ప్రయాణం చేయడం, మళ్ళీ రిటర్న్ రావడం, మొత్తం అంతా కలిపి ఒకటేగా వర్క్. అయితే మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పిక్నిక్ వెళ్ళారమ్మా, మళ్ళీ పిక్నిక్ నుంచి ఇంటికి రావాలమ్మా. మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తర్వాత సాయంత్రం అయ్యేటప్పుడు లేకపోతే మీ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికే కదా రావాలి. అవును సార్. Yes, sir. ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికే కదా రావాలి. కాబట్టి ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికే రావడానికి అది మొత్తం వర్క్. అది నేను చెప్పింది అర్థమవుతుందా? అర్థమైంది సార్. మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పిక్నిక్ వెళ్ళి ఇంటికి రావడం అనేది వర్క్, అది వర్క్, కంప్లీట్ వర్క్. అది అందులో మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పిక్నిక్ వెళ్ళడం అనేది ఒక వర్క్ జరిగింది, దాంతో కంప్లీట్ అయిపోయినట్టే. యాక్షన్ యాక్షన్ అయిపోయినట్టేనా? అవలేదు సార్, ఇంకా మళ్ళీ మీరు ఇంటికి రావాలి కదా, ఇంటికి రావాలి కదా. మరి ఇంటికి రావాలంటే మరి ఇంకో వర్క్. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ మీరు ఇంటికి పిక్నిక్ వెళ్ళడం జరగాలి కాబట్టి 4 ways, అలాగే ఇంటికి రావడం కూడా జరగాలి. అప్పుడు 2 జరిగితేనే నాకు కంప్లీట్ వర్క్ అయినట్టు. కాబట్టి 4 into 3 చేసామాట. ఈ ఇంటూ ఎందుకు వస్తుందంటే అప్పుడు వస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? వర్క్ కంప్లీట్ అవ్వకపోతే 2 కేసెస్ లో అప్పుడు ఇంటూ వస్తుంది. అదే నేను చెప్పేది వర్క్ కంప్లీట్ కాకపోతే ఇంటూ వస్తుందమ్మా. వర్క్ కనుక డిఫరెంట్ కేసులో జరిగింది అనుకోండి, మధ్యలో ప్లస్ వస్తుందమ్మా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ దగ్గర 4 కార్స్ ఉన్నాయి, అలాగే 3 ఆటోస్ ఉన్నాయి. 3 ఆటోస్ ఉన్నాయి. ఆటో స్పెల్లింగ్ కరెక్టేనా? ఎస్ సార్. కరెక్టే సార్. చూడండి, మీ దగ్గర 4 కార్స్ ఉన్నాయి, 3 ఆటోస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు పిక్నిక్ లేకపోతే దేనికో బయటికి మొత్తానికి వెళ్ళారు, అప్పుడు ఎన్ని రకాలుగా వెళ్ళచ్చు చెప్పండి? 7 సార్. 7 అంటే డిఫరెంట్ కదా సార్, అది వేరే వెహికల్, ఇది వేరే వెహికల్ కాబట్టి ప్లస్ చేస్తాం. అంటే వీటిలో అయినా వెళ్ళొచ్చు లేదా వీటిలో అయినా వెళ్ళొచ్చు అమ్మా. వీటిలో వెళ్ళినా వర్క్ కంప్లీట్ అయిపోతుంది, వెళ్ళడమే కదా. మీకు అర్థమవుతుందని చెప్పింది? అంటే ఇప్పుడు ఈ 4 కార్స్ లో ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు? మీరు 4 ways లో వెళ్ళొచ్చు. అక్కడ కంప్లీట్ అయిపోయింది కదా వర్క్, మీరు వెళ్ళడం అనేది కంప్లీట్ అయిపోయిందా లేదా? అయిపోయింది సార్. ఎస్ సార్, అయిపోయింది సార్. ఫస్ట్ కేసులో అయిపోయింది, ఫస్ట్ కేసులో వర్క్ అయిపోయింది.
ఇంకో సెకండ్ కేసు ఏంటంటే నాకు అవైలబిలిటీగా మరొక వెహికల్ కూడా ఉంది, ఆటో. ఆ ఆటోలో కూడా వెళ్ళొచ్చు నేను. ఈ 4 కార్స్ ఏమైందంటే పంచర్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగాను ఆటోలోనే వెళ్ళాలి తప్పదు మరి. ఆటోలో. అప్పుడు ఏం చేస్తాం, 3 ఆటోస్లోనూ మనం ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు, 3 వేస్. ఎస్ సార్. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది సార్. 4 కార్స్ లో వెళ్ళినా మన వర్క్ కంప్లీట్ అయిపోతుంది వెళ్ళడం అనేది, లేదా ఈ 3 కార్స్ లో వెళ్ళినా ఈ ఆటోలో వెళ్ళినా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అంటే 2 డిఫరెంట్ కేసెస్ వస్తున్నాయి. అంటే కార్లోనే వెళ్ళొచ్చు లేదా ఆటోలోనే వెళ్ళొచ్చు. కార్లో వెళ్ళినా నా వర్క్ అయిపోతుంది, ఆటోలో వెళ్ళినా నా వర్క్ అయిపోతుంది. అంటే 2 డిఫరెంట్ కేసెస్ లో వర్క్ జరిగితే కనుక మధ్యలో ప్లస్ వస్తుంది, కంప్లీట్ అయిపోతుంది. అలా కాకుండా వర్క్ కంప్లీట్ కాకపోతే మధ్యలో ఇంటూ వస్తుంది. ఓకే సార్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. అదమ్మ విషయం. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇందాక ఇప్పుడు ట్రౌజర్ ఏదన్నాను కదా, అక్కడ నుంచి మొత్తం మారిపోయాం, మనం డైవర్ట్ అయిపోయాం. సరే చూడండి, ఇప్పుడు ట్రౌజర్స్ ఏమో 4 ఉన్నాయి, అలాగే షర్ట్స్ ఏమో 3 ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏంటంటే ఒక పేరు సెలెక్ట్ చేసుకోవాలి, ఒక పేరు తీసుకోవాలి. మీరు పేరు తీసుకోవాలంటే ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు చెప్పండి. అక్కడ 4 ట్రౌజర్స్ ఉన్నాయి. 4 ట్రౌజర్స్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు మనం? కొలవా ముందు 4 ట్రౌజర్స్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు చెప్పండి నాకు. కొలవ అంటే ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏంటి నువ్వు కార్తికేయ? 4. అవునా? నేను అంటున్నా రెండు పేర్స్. పేరు చెప్పింది తప్పే. ఏమండి, 4 ట్రౌజర్స్ 4 వేస్ లో తీసుకోవచ్చు. మరి నేను ఏం తీసుకోవాలి? పేరు కదా, పేరేనా? పేరు తీసుకోవాలి సార్. పేరు తీసుకోవాలి అంటే నేను ట్రౌజర్స్ ఒకటే తీసుకుంటే నా వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. అవ్వదు సార్. అంటే నేను షర్ట్స్ కూడా తీసుకోవాలిగా. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ నాకు వర్క్ కంప్లీట్ అవ్వలే. ఇప్పుడు నాకు ఏముందంటే ఇంకా రిమైనింగ్ వర్క్ కూడా ఉంది. ఎంత ఏంటంటే షర్ట్స్ కూడా తీసుకోవడం. షర్ట్స్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు నేను? 3 వేస్. ఇప్పుడు మొత్తం నాకు వర్క్ కంప్లీట్ అయింది. ట్రౌజర్ సెలెక్ట్ చేసుకుంటే నాకు వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు కాదు, షర్ట్ కూడా నేను తీసుకోవాలి. అప్పుడు నాకు పేరు వచ్చినట్టు. కాబట్టి 4 into 3 చేయాలి. వాళ్ళు చెప్పింది అర్థమైంది సార్. అమ్మా, అర్థమైంది ఆ సార్. 12 ఏంటో చూద్దాం. ఇప్పుడు ట్రౌజర్స్ 12 చూద్దాం ఒకసారి. T1, T2 పేర్స్, T3, T4, S1, S2, S3. ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటే మనం T1 తీసుకున్నాడు వాడు. T1 తీసుకుని T1 తో S1 తీసుకోవచ్చు, S2 తీసుకోవచ్చు, S3 తీసుకోవచ్చు. T1 S1, T2 S2, T3 S3. సారీ, T1 S2, T1 S3. అర్థమవుతుందా? ఫస్ట్ T1 ట్రౌజర్ తీసుకున్నాడు, S1 అనేది తీసుకోవచ్చు, S3 అనేది తీసుకోవచ్చు. అలాగే T2 తో S1 అనేది తీసుకోవచ్చు, S2 అనేది తీసుకోవచ్చు, S3 అనేది తీసుకోవచ్చు పేరు. అలాగే T3 తో S1 అనేది తీసుకోవచ్చు, S2 అనేది తీసుకోవచ్చు, S3 అనేది తీసుకోవచ్చు. అలాగే T4 తో S1 అయినా తీసుకోవచ్చు, S2 అయినా తీసుకోవచ్చు, S3 అయినా తీసుకోవచ్చు. మొత్తం ఎన్ని వచ్చాయి? ఇది 3 అంటే 4 into 3. 12 వచ్చాయి సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. దీన్ని మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటాం. చూడండి, ఫస్ట్ వర్క్ 4 వేస్ లో జరిగింది. ఫస్ట్ వర్క్ ఏంటి, అక్కడ ట్రౌజర్ సెలెక్ట్ చేసుకోవడం. మరి సెకండ్ వర్క్ షర్ట్స్ 3 వేస్ లో జరిగింది, షర్ట్ సెలెక్ట్. కాబట్టి 4 into 3 అంటే 12. టోటల్ వర్క్ అనేది 12 వేస్ లో జరుగుతుంది. అలాగే మనకు అక్కడ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే ట్రౌజర్ ఒకటి తీసుకుంటే సరిపోదు, షర్ట్ కూడా తీసుకోవాలి. ట్రౌజర్ తీసుకోవడానికి ఏమో 4 వేస్ అవుతుంది, షర్ట్ తీసుకోవడానికి ఏమో 3 వేస్ అవుతుంది. మొత్తం వర్క్ అవ్వాలంటే 4 into 3 అంటే 12 వేస్ అవుతుంది. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది సార్. అమ్మా, అర్థమైంది సార్. అదమ్మా విషయం. నెక్స్ట్, ఇది పెర్ముటేషన్ అన్నమాట. మరి పెర్ముటేషన్ అంటే ఎలా చెప్పుకుంటాం డెఫినేషన్ అంటే, పెర్ముటేషన్స్ కంటైన్స్ 2 steps. ఏంటంటే 1 is సెలెక్షన్ అండ్ another 1 is అరేంజ్మెంట్. అర్థమవుతుందా? ఎస్ సార్. మరి ఇప్పుడు పెర్ముటేషన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. అరేంజ్మెంట్ అంటే ఖచ్చితంగా అందులో సెలక్షన్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఏది తీసుకోకుండా అరేంజ్ చేయలేం కదా, అవునా? The number of arrangements formed by taking some or all of a finite set of things is called permutation అన్నమాట. వాడు ఇచ్చిన సెట్ ఆఫ్ థింగ్స్ లోంచి, ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ లోంచి కొన్ని తీసుకున్నా, కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా, లేదా మొత్తం అన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా సరే, తీసుకునేనా సరే అరేంజ్మెంట్ ఫామ్ చేస్తే దాన్ని మనం పెర్ముటేషన్ అంటాం అమ్మా. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నెక్స్ట్ పెర్ముటేషన్ లో మళ్ళీ 2 types ఉన్నాయమ్మా.
పెర్మిటేషన్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు నేను 1 2 3 తీసుకున్నాను. నేను 1 2 3 తీసుకున్నాను నేను. ఇప్పుడు దీని నుండి 2 డిజిట్ నెంబర్స్ నాకు ఎన్ని ఫామ్ అవుతాయి చెప్పండి ఒకసారి. చెప్పాలి. 6 అవుతాయా? ఏంటవి? 1 2 1 3 2 1 2 3 3 2 1 అంతేనా? అంతే సార్. ఇప్పుడు ఈ 3 డిజిట్ నుంచి 2 డిజిట్స్ సెలెక్ట్ చేసుకోమన్నాను అనుకోండి, అప్పుడు ఎన్ని అవుతాయి చెప్పండి. ఇది పెర్మిటేషన్స్. మీరు జాగ్రత్తగా వింటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని అసలు ఎక్కడికి మనం వేరే వాడికి మనం మరల్చకుండా ఫోకస్ చేయకుండా కేవలం దీని మీద ఫోకస్ చేస్తే ఇది చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే చెప్పలేదు. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. అడిగిన దానికి సమాధానం చెప్తే తప్పు అయితే అవుతుంది, కొత్త ఏంటంటే తెలుస్తుంది కదా విషయం, అది మీరు అర్థం చేసుకోండి. చాలా ఈజీ చాప్టర్ ఇది. ఇది చెప్పకపోతే ఇంకా అనవసరం. అర్థమవుతుందా? మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో 10th లో లేదు కదా, ప్రాబిలిటీ ఉందేమో మీకు. అవునా? సరే, ఇప్పుడు ఈ 3 డిజిట్ నుంచి 2 డిజిట్స్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. 2 డిజిట్స్ సెలెక్ట్ చేయమన్నాడు. ఏమవుతుంది చెప్పండి. రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. చెప్పండి. 4 ఏంటి చెప్పండి. 1 2 1 3 2 3 3 వస్తాయి సార్. మరి ఏమన్నారు? 4 అంటే దీన్ని మనం కాంబినేషన్స్ అంటాం. ఏమా? వెరీ గుడ్. అర్థమవుతుందా? మరి ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఏం అబ్జర్వ్ చేశారు? అనేవి కాంబినేషన్స్ కన్నా ఎక్కువ ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? కాంబినేషన్స్ కన్నా ప్రిమిటేషన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. కాంబినేషన్ చెప్పినప్పుడు మళ్ళీ అడుగుతాను ఇదే మాట, ఎందుకు అది ఎలాగా అని చెప్పి అడిగితే మీరు చెప్పాలి. అర్థమవుతుందా? సరే, నెక్స్ట్ ఈసారి 2 టైప్స్ ఉంటాయమ్మా. 2 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ది 2 టైప్స్ పెర్మిటేషన్స్. ఏంటంటే అవి, ఫస్ట్ వన్ది లీనియర్ పెర్మిటేషన్. సెకండ్ వన్ సర్క్యులర్ పెర్మిటేషన్. ఫస్ట్ వన్ ఏంటండి? లీనియర్ పెర్మిటేషన్స్. సర్క్యులర్ పెర్మిటేషన్స్. ఇక్కడ లీనియర్ పెర్మిటేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ రాసేస్తాను. లీనియర్ పెర్మిటేషన్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్స్ అయితే ఆబ్జెక్ట్స్, ఎలిమెంట్స్ అయితే ఎలిమెంట్స్, ఏవైతే ఉన్నాయో థింగ్స్ అయితే థింగ్స్, వాటిని ఒక లైన్ లో అరేంజ్ చేస్తే. అర్థమవుతుంది? ఇన్ పెర్మిటేషన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఫామ్ లో కనుక అరేంజ్ చేస్తే దాని లీనియర్ పెర్మిటేషన్స్ అంటారు. అర్థమవుతుందండి? ద ఆబ్జెక్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. ద ఆబ్జెక్ట్స్ ఆర్ అరేంజ్డ్ in the form of a line. ఏమండి? మరి సర్క్యులర్ పెర్మిటేషన్ అంటే దీన్ని బట్టి చెప్పేసి మనం లీనియర్ ఉంటే లైన్ అన్నాం, సర్కిల్ గా అంటే ఏం చెప్పాలి? the objects are arranged in the form of circle. The objects are in the form of a circle. ఏమండి? ఆబ్జెక్ట్స్ అనేవి లైన్ ఫామ్ లో అరేంజ్ చేస్తేనేమో లీనియర్ పెర్మిటేషన్ అని, అలాగే ఒక పెర్మిటేషన్ లోని ఆబ్జెక్ట్స్ అనేవి సర్కిల్ ఫామ్ లో అరేంజ్ చేస్తే దానేమో సర్క్యులర్ పెర్మిటేషన్ అని చెప్పి అంటారమ్మా. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఒకటి ఉంటుంది. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే, n అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అని చెప్పి తీసుకున్నప్పుడు, n బిలాంగ్స్ టు పాజిటివ్ గా అంటున్నాడు కాబట్టి z+ అన్నాను. n అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అని తీసుకున్నప్పుడు దీని యొక్క ఫ్యాక్టోరియల్ ఎలా డినోట్ చేస్తామంటే ఫ్యాక్టోరియల్ అంటారు.
ఫ్యాక్టోరియల్. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎన్ ఫ్యాక్టోరియల్ అని చదువుతాం. దీన్ని మనం ఎన్ ఫ్యాక్టోరియల్ అని చదువుతాం. ఫ్యాక్టోరియల్ సింబల్ మాట ఇది ఫ్యాక్టోరియల్ మాట. అర్థమవుతుందా? ఎస్ సార్. దీన్ని మనం ఎన్ ఫ్యాక్టోరియల్ అని చెప్పి చదువుతాం అన్నమాట. ఈ ఫ్యాక్టోరియల్ చాలా ఇంపార్టెంట్ మనకు అవసరం. దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే ఇప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ని ఎలా రాస్తారంటే ఎన్ నుంచి మొదలు పెడతారన్న. ఎన్ నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క వాల్యూ తగ్గించుకుంటూ వస్తారన్న. అంటే n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 1తో ఎండ్ అయిపోతుందన్న. అంతే. అర్థమవుతుందా? ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎస్ సార్. ఎన్ నుంచి స్టార్ట్ చేయాలి, 1 తగ్గించుకుంటూ వచ్చి మొత్తానికి 1తో ఎండ్ చేసుకోవాలి. మరి 1కి ఇంకోటి తగ్గిస్తే ఏమవుతుంది? 0 అవుతుంది సార్. 0 సార్. సార్ ఏంటి సార్? సార్ వినిపించలేదు సార్. మరి ఇక్కడ 1కి ఒకటి తగ్గిస్తే 0 ఏంటంటే 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 కదా. అవును సార్. ఇక్కడ 1తో ఆపేస్తారమ్మ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? 5 నుంచి స్టార్ట్ చేయాలి సార్. 5 తర్వాత ఒకటి తగ్గించండి. 4 ఇంటూ ఇంకోటి 4 తగ్గించండి. సార్. 3 ఇంకోటి తగ్గించండి. ఇంటూ 2 2 2 సార్. 1 ఇంకోటి తగ్గించండి. 1 సార్. వాల్యూ మల్టిప్లై చేయండి. 4 4 5 4 20 23 60 62 120. అర్థమైందండి? ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అండి? 120. తర్వాత 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 2. అదే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 సార్. 3 ఇంటూ 2 ఇంటూ 1 6. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 సార్. 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది? 24 సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అర్థమైందమ్మా? ఫ్యాక్టోరియల్ అర్థమైంది సార్. ఇక్కడ మరి ఇంకొకటి ఇప్పుడు చూడండి. ఈ 5 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, 5 ఫ్యాక్టోరియల్ నేను 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాస్తాను కదా. ఇప్పుడు దాని బదులు నేను 5 ఇంటూ దీని అంతర బదులు ఏం రాసుకోవచ్చు? 4 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు లేదు? ఎస్ సార్, రాయొచ్చు సార్. ఎస్ సార్. అంటే మనం 5 ఇంటూ దీని అంతర బదులు 3 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు లేదు? ఎస్ సార్. లేదంటే మనం 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చా లేదు? ఎస్ సార్, రాయొచ్చు సార్. ఎస్ సార్. అర్థమైందా? ఆ విధంగా కూడా మనం కన్వీనియంట్ బట్టి రాసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? జనరల్ గా ఈ ఎన్ ఫ్యాక్టోరియల్ ఎలా డినోట్ చేస్తారంటే ఒక 2 నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటారు. అవి ఏంటంటే n, r అంటారు. n, r అంటారు. ఇప్పుడు n, r బిలాంగ్స్ టు z ప్లస్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు ఎలా డిఫైన్ చేస్తారంటే ఈ n/r ని దానికన్నా ముందు మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఏంటంటే ఇది ఇప్పుడు n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మనకి n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ n ఆబ్జెక్ట్స్ నుంచి నేను r ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుని అరేంజ్ చేయాలి. ఏంటండి, నాకు n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ n ఆబ్జెక్ట్స్ నుంచి ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని అరేంజ్ చేయాలి. దాన్ని మనం ఇంకోలా మాట్లాడచ్చు. ఇంకోలా ఎలా అంటే నా దగ్గర 6 ప్లేసెస్ ఉన్నాయి అండ్ సో 6 ప్లేసెస్ ఉన్నాయి. లేదంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గర 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏమండి, నా దగ్గర 3 ప్లేసెస్ అవైలబుల్గా ఉన్నాయి. లేదంటే ఒక పని చేయండి, 5 మెంబర్స్ వచ్చారండి, 5 మెంబర్స్ ఉన్నారండి. ఆ 5 మెంబర్స్ కూర్చోవడానికి 3 ప్లేసెస్ ఉన్నాయండి. 3 ప్లేసెస్ ఉన్నాయండి. మరి ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ అవ్వచ్చు చెప్పండి? 3 సార్. 3 ఫస్ట్ మెంబర్ 3 రకాలుగా కూర్చోవచ్చు కదా సార్. ఫస్ట్ మెంబర్ 3 రకాలుగా 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ నా దగ్గర అవైలబుల్ గా ఉన్నారు. అయితే 15 సార్. 15 కాదు, చూడండి 5 మెంబర్స్ నా దగ్గర అవైలబుల్ గా ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు మనం? ఇద్దరు కూర్చోవచ్చు సార్. 2 ఇంటూ 2 ఇంటూ 1 సార్. అంటే ఫస్ట్ ప్లేస్ లో ఒకళ్ళే కూర్చోవచ్చు సార్.
అలా కాదమ్మా, నా దగ్గర 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ లో ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు? 5 మెంబర్స్ 5 వేస్ లో కూర్చోవచ్చు. ఎస్ సార్. ఇప్పుడు ఏబిసిడి నా దగ్గర 5 ఉన్నారు, ఏబిసిడి అని. ఈ ఏబిసిడి అనే పర్సన్స్ ఈ ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు అంటే, ఈడు కూర్చోవాలి ఆడు కూర్చోవాలి మనం ఏం చెప్పలేదు కదా, రిస్ట్రిక్షన్. చెప్పలేదు సార్. అప్పుడు 5 వేస్ లో కూర్చోవచ్చు. ఎస్ సార్. ఎస్ సార్. కూర్చోవచ్చు, సి అయినా కూర్చోవచ్చు, డి అయినా కూర్చోవచ్చు. అంటే ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు? 5 వేస్. 5 వేస్. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది ఎస్ సార్. సార్. మరి ఇప్పుడు ఇక్కడ ఎవడో బి కూర్చుంపోయాడు అనుకుందాం. అప్పుడు మరి సెకండ్ ప్లేస్ లో ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు? 4 వేస్. 4 సార్. 4 వేస్. అంటే ACDE. ఏ కూర్చుని అనుకుందాం. మరి లాస్ట్ Next ప్లేస్ ఎన్ని 3. రకాలుగా కూర్చోవచ్చు? 3 సార్. 3 సార్. 3 వేస్ లో కూర్చోవచ్చు. అంటే CDE. మళ్ళీ ఇక్కడ ఈ డి మనం చెప్పకూడదు. అది మొత్తానికి ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు అంటే, ఈ 3 సీట్స్ లో 5 మెంబర్స్ 5 × 4 × 3 అంటే 23 60 వేస్ లో కూర్చోవచ్చు. అర్థమైందమ్మా? ఎస్ సార్. అర్థమైంది సార్. ఇప్పుడు దీన్ని ఇంకోలా మాట్లాడచ్చు, మనం సౌమ్యంగా మాట్లాడచ్చు, లేకపోతే గౌరవంగా మాట్లాడచ్చు. ఈ 5 మెంబర్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ ఫిల్ చేసినట్టు చెప్పచ్చా మనం? సార్ అర్థం కాలేదు సార్. 5 మెంబర్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ ని ఫిల్ చేసినట్టే కదా ఇప్పుడు. అవును సార్. అర్థమైందా బుచ్చిరాజు? ఎస్ సార్. అర్థమైంది సార్. 5 మెంబర్స్ ఉపయోగించి. అలాగే దీన్ని ఏమంటామంటే మనం 5 మెంబర్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ ని ఫిల్ చేయడాన్ని నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఫార్మ్డ్ బై టేకింగ్ 3 పర్సన్స్ అవుట్ ఆఫ్ 5 పర్సన్స్ అంటాం. ఏంటండి? నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఫార్మ్డ్ బై టేకింగ్, లేదా నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఫార్మ్డ్ బై టేకింగ్ 3 పర్సన్స్ అవుట్ ఆఫ్ ఎంతమంది నుంచి తీసుకున్నాం మనం? 5 పర్సన్స్. 5%. మా అందరికి అర్థమవుతుందా? సమిత, కావ్యబాల అర్థమవుతుంది సార్. సార్ అర్థమవుతుంది సార్. అర్థమైందమ్మా? 5 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ నేను తీసుకుని అరేంజ్ చేస్తున్నాను. దాన్ని మనం మ్యాటర్ ఎలా చెప్తామంటే, ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఫార్మ్డ్ బై టేకింగ్ 3 పర్సన్స్ అవుట్ ఆఫ్ 5 పర్సన్స్ ఈజ్ అని చెప్తాం. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే 5P3 అంటాం. అంటే మనం 5 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ ని మనం అరేంజ్ చేస్తాం. దీన్ని మనం పెర్మిటేషన్ అంటాం. అర్థమవుతుందా? పి కాబట్టి పెర్మిటేషన్ కాబట్టి సెలక్షన్ చేసి పక్కన పెట్టట్లేదు, మనం అరేంజ్ చేస్తున్నాం. చూడండి, సీట్లు అరేంజ్ చేస్తున్నాం కాబట్టి పెర్మిటేషన్స్ అవుతాయి. కాబట్టి దీన్ని మనం 5P3 అని రాస్తాం. అంటే 5P3 అంటే మీనింగ్ ఏంటి? 5 థింగ్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ మనం. ఎస్ సార్. అర్థమైంది అందరికీ? ఎస్ సార్. ఎస్ సార్. అలాగే ఇప్పుడు n ఆబ్జెక్ట్స్ ఉపయోగించి అందులోంచి 6 పర్సన్స్ నేను సెలెక్ట్ చేసుకుని అరేంజ్ చేశాను అనుకోండి. అప్పుడు దాన్ని ఎలా డినోట్ చేస్తాం మనం? NPR తో డినోట్ చేస్తాము. దీని అర్థం ఏంటి? n ఆబ్జెక్ట్స్ నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. మరి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? నాకు 6 ప్లేసెస్ ఉన్నాయి. 6 ప్లేసెస్ ఉన్నాయి. మరి ఈ 6 ప్లేసెస్ లో n మెంబర్స్ నేను ఫిల్ చేయాలిగా. అవును సార్. మరి ఫస్ట్ ప్లేస్ లో ఎన్ని రకాలుగా కూర్చోబెట్టచ్చు నేను? n ప్లేసెస్. n వేస్. n వేస్ లో. ప్లేసెస్ కాదమ్మా, n వేస్. n వేస్. ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, కూర్చోబెట్టచ్చు 5 వేస్ లో. 5 వేస్ లో. తర్వాత సెకండ్ ప్లేస్ ని ఒక ఫిల్ అయిపోయాడు కాబట్టి 4 వేస్ లో. 4 వేస్. అలాగే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ని ఎన్ని రకాలుగా నేను ఫిల్ చేయొచ్చు? n వేస్. n-1 వే. అర్థమైంది? ఎస్ సార్. చెప్పండి కరెక్ట్ గా. అర్థమైంది సార్. బాబు నిఖిల్ మాట్లాడరే? నిఖిల్ లేడా? సార్ అర్థమవుతుంది సార్. అర్థం కాకపోతే చెప్పండి వెంటనే. ఏమండి? ఓకే సార్. కార్తికేయ చూడండి. అంటే ఇప్పుడు n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? n వేస్ లో ఫిల్ చేయగలను. ఏమండి? ఇప్పుడు మరి ఒకటి ఫిల్ అయిపోయాడు అనుకోండి, ఒకడు ఇక్కడ ఫిల్ అయిపోయాడు అనుకోండి. మరి తర్వాత ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? n-1. అర్థమైందమ్మా?
అర్థమైంది Yes, సార్. sir. ఇక్కడ కూడా ఒకడు ఫిల్ అయిపోయాడు. మరి ఇప్పుడు ఎంతమంది ఉంటారు రిమైనింగ్ మెంబర్స్? n-2. N-2, sir. ఈ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? n-2 సార్. n-2 ప్లేస్ లో ఫిల్ చేయగలం. చూడండి, ఇప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు గమనించండి, సెకండ్ ప్లేస్ కి వచ్చేటప్పటికి -1 వచ్చింది. అవునా? n లోంచి అవును -1 సార్. తీసాం, అదే 1 తీసేసాం. థర్డ్ ప్లేస్ కి వచ్చేటప్పటికి 2 తీసేసాం. మరి ఫోర్త్ ప్లేస్ కి వచ్చేటప్పటికి ఏం తీసేస్తాం? 3 తీసేస్తాం. అవునా? 3. అవును సార్. ఫోర్త్ ప్లేస్ కి వచ్చి 3 తీసేస్తాం. మరి ఆర్త్ ప్లేస్ కి వచ్చి r-1 గా తీసేయాలి. అవును సార్. Yes, sir. అర్థమైందా? సెకండ్ ప్లేస్ కి వచ్చేటప్పటికి 2 అర్థమైంది -1 sir. తీసేస్తాం. థర్డ్ ప్లేస్ కి వచ్చేటప్పటికి 2 తీసేస్తున్నాం. ఫోర్త్ ప్లేస్ కి వచ్చేటప్పటికి 3 తీసేస్తున్నాం. ఆర్త్ ప్లేస్ కి వచ్చేటప్పటికి r-1 తీసేయాలి. r-1. ఎస్ సార్. ఆర్త్ ప్లేస్ మనం n-r-1 వేస్ లో ఫిల్ చేయగలం. మరి దీన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే n-r+1 వేస్ లో ఫిల్ చేయగలం. ఏది? ఆర్త్ ప్లేస్. మరి ఇప్పుడు వీటి అన్నిటిని ఫిల్ చేయడమే కదా వర్క్. నాకు టోటల్ వర్క్. టోటల్ వర్క్ జరగాలంటే ఈ ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేస్తే వర్క్ అయిపోయినట్టేనా? అవ్వదు సార్. సెకండ్ ప్లేస్ ఫిల్ చేస్తే వర్క్ అయిపోయినట్టేనా? అవ్వదు సార్. టోటల్ లో 3 కూడా ఫిల్ చేయాలి సార్. మొత్తం 6 ప్లేసెస్ ఫిల్ చేయాలి. 3 కదా, ఎస్ 6 సార్. ప్లేసెస్ ఫిల్ ఆర్ చేయాలి. సార్. మరి 6 ప్లేసెస్ ని ఫిల్ చేయాలి కాబట్టి అప్పుడు తప్ప నాకు వర్క్ కంప్లీట్ అవ్వదు. కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ ప్లేస్ మధ్య నాకు ఏమైనా వస్తుంది? ఇంటూ కదా వస్తుంది. అదేగా చెప్పుకున్నాను. ఎస్ సార్. అమ్మ ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ట్రౌజర్స్ షర్ట్స్. అక్కడ పేరు రావాలంటే ఖచ్చితంగా ట్రౌజర్స్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోదు, షర్ట్స్ కూడా లేదు తీసుకోవాలి. అలాగే ఇక్కడ Hmm. 6 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 6 ప్లేసెస్ n ఆబ్జెక్ట్స్ తో ఫిల్ చేస్తేనే నాకు కంప్లీట్ వర్క్ అయినట్టు. అంతే తప్ప ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఫిల్ చేస్తే నాకు కంప్లీట్ అయినట్టు కాదు వర్క్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? n × n-1 × n-2 × n-3 and so on n-r+1 అవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్. Yes, sir. ఇప్పుడు చూడండి, వచ్చిన ఎగ్జాంపుల్ అడుగుతాను, ఇది చెప్పండి, తర్వాత చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 8 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏమండి? ఇప్పుడు నా దగ్గర 4 ప్లేసెస్ ఉన్నాయి. నేను ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలను చెప్పండి? ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫస్ట్ ఫిల్ చేయగలను? 8 సార్. 8 వేస్. తర్వాత 7. తర్వాత 6 సార్. 6, sir. తర్వాత 5 సార్. 5. మరి 5 దీన్ని మనం సార్. ఫిల్ చేస్తామని చెప్పాము. 8 పర్సన్స్ నుంచి నేను ఎంతమందిని ఫిల్ చేస్తున్నాను? 4 పర్సన్స్ కదా. 4. ఎస్ సార్. Yes, sir. అర్థమవుతుందమ్మా? దాని మీనింగ్ మ్యాథ్స్ చెప్తామంటే ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ 4 డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఫ్రమ్ 8 డిఫరెంట్ థింగ్స్ ఈజ్ అని చెప్పి రాస్తామట. అర్థమవుతుందా? ఎస్ సార్. ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ 4 డిఫరెంట్ థింగ్స్ టేకెన్ అవుట్ ఆఫ్ 8 డిఫరెంట్ థింగ్స్ ఈజ్ అని చెప్పి టేకెన్ కదా, అవుట్ ఆఫ్ 8 డిఫరెంట్ థింగ్స్ ఈజ్ 8 అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఇది మొత్తం ఏం చేయాలి? మనం సమ్ చేయాలా, మల్టిప్లై చేయాలి? మల్టిప్లై చేయాలి సార్. 1680. ఎంతైతే అంత. అర్థమవుతుందా? అలాగే మనం Yes, sir. తీసుకుంటే 6 ప్లేసెస్ తీసుకుంటాం. 6th ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలు ఫిల్ చేయొచ్చు మనం? n వేస్. సెకండ్ ప్లేస్ ని n-1. థర్డ్ ప్లేస్ ని n-2. థర్డ్ ప్లేస్ ని ఫోర్త్ ప్లేస్ ని n-3 సార్. ఆర్త్ ప్లేస్ ని n-r. n-r-1. R-1. వచ్చింది? అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది sir. n-r+1 అవుతుంది. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు మొత్తం నాకు నెంబర్ ఆఫ్ వేస్ కావాలి అంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఈ మొత్తం మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామని చెప్పాను నేను. n థింగ్స్ నుంచి 6 థింగ్స్ ని నేను ఫిల్ చేస్తాను కాబట్టి 6 ప్లేసెస్ లో ఫిల్ చేస్తాను కాబట్టి 6 థింగ్స్ తీసుకుని ఫిల్ చేస్తున్నట్టే కాబట్టి npr తో డినోట్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను npr ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? నేను npr ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ అండ్ సో ఆన్ n-r+1 అని రాసుకోవచ్చా లేదా? సార్. Yes, రాసుకోవచ్చమ్మా? sir. ఎస్ సార్. రాసుకోవచ్చు సార్. చూడండి,
n into n minus 1 into n minus 2 into n minus 3 into and so on n minus r plus 1. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మొత్తం టర్మ్ని n minus r into n minus r minus 1 into and so on 4 into 3 into 2 into 1 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. చేసుకోవచ్చమ్మా? ఎస్ సార్. సేమ్ వాల్యూతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే వాల్యూ మారుతుంది కదమ్మా. ఏమండి? ఇప్పుడు అవును చూడండి, సార్. నేను ఎక్కడి నుంచి బయలుదేరాను? ఎంతో సార్? ఎన్. ఎక్కడ బయలుదేరాను? 1 తో సార్. 1 మరి ఎవరు? సార్ మరి ఈ మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు? న్యూమరేటర్లో ఉన్న మొత్తాన్ని ఎంతో బయలుదేరాను 1కి రీచ్ అయ్యాను, అలా అంటే ఏం రాసుకోవచ్చు మనం? రొటేషన్. ఫ్యాక్టోరియల్ సార్. వెరీ గుడ్ అమ్మ, కావాలి బాగా n ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. ఏమండి? మరి దీన్ని ఎలా రాసుకోవచ్చామే? n minus r factorial సార్. అంతే ఉంది కదా, ఒక్కొక్కటి తగ్గుతుంది. 4 into 3 into 1కి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి మొదలైంది అదే రాస్తాం. ఇంక దానికి మళ్ళీ ఆలోచిస్తారంటే మన సేపు n minus r ఫ్యాక్టోరియల్. మీకు అక్కడికి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1 అని చెప్పాను. 5 నుంచి మొదలవుతుంది 1 రీచ్ అవుతుంది అని చెప్పాను, కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ అని చెప్పాను. ఇక్కడ n నుంచి మొదలవుతుంది 1 రీచ్ అవుతుంది కాబట్టి n ఫ్యాక్టోరియల్. n minus r నుంచి మొదలవుతుంది 1 రీచ్ అవుతుంది n minus r ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది? NPR ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? n factorial by n minus r factorial సార్. పెట్టుకోండి ఫార్ములా. NPR ఈక్వల్ టు n factorial by n minus n r factorial by n factorial. minus r factorial. ఇక్కడ కండిషన్ ఏంటంటే వేర్ 0 less than or equal to r less than or equal to n అవుతున్నాం. ఎందుకంటే r వాల్యూ n కి ఈక్వల్ అవ్వచ్చు లేదా n కన్నా తక్కువ ఉండొచ్చు, అంతే తప్ప ఎక్కువ ఉండదు. అర్థమవుతుంది? ఎస్ r సార్. వాల్యూ n కన్నా ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 5 ఆబ్జెక్ట్స్ ని ఫిల్ చేయడానికి నా దగ్గర 10 ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి. ఎలా ఫిల్ చేస్తామండి చెప్పండి? మిగిలిన ప్లేసులు ఖాళీగా ఉండిపోవు. అవును సార్, ఖాళీగా 5 ఉండిపోతాయి ఆబ్జెక్ట్స్ సార్. ఫిల్ చేసిన తర్వాత మరి అప్పుడు అరేంజ్మెంట్ కంప్లీట్ అయినట్టే అవ్వదు సార్. అవదు. అందుకనే ఖచ్చితంగా ఆర్ వాల్యూ ఏమవ్వాలంటే 0కి n కి మధ్యలో ఉండాలి, లేదంటే 0కి ఈక్వల్ అవ్వచ్చు n కి ఈక్వల్ అవ్వచ్చు, అంతే తప్ప n కన్నా ఎక్కువైతే ఉండదు. అవుతున్నామా? ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత ఈసారి సర్క్యులర్ పెర్మిటేషన్. సర్క్యులర్ పెర్మిటేషన్ కన్నా ముందు మనం ఏంటంటే దీనికి సంబంధించిన సమ్స్ ఉంటాయి. ఈ సమ్స్ అన్ని చెప్పేసుకున్న తర్వాత అప్పుడు మనం సర్క్యులర్ పెర్మిటేషన్ చెప్తాం. ఏమండి? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. తర్వాత ఒక్క నిమిషం, సర్క్యులర్ పెర్మిటేషన్ సపరేట్గా ఉందండి. ఇంకో విషయం, కొన్ని విషయాలు చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్. ఇవన్నీ రేపు అడుగుతాను, మీరు గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ వస్తే మాత్రం మీకే ఇబ్బంది అవుతుంది. ఏమండి? చూడండి, డివిజిబిలిటీ రూల్స్ అన్నమాట. డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ ఏంటంటే ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలనుకోండి, ఆ నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్ ఖచ్చితంగా ఏమై ఉండాలంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఈవెన్ నెంబర్ అయి ఉండొచ్చు, లేదా 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ, అంతే 8 కానీ. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇప్పుడు 4 5 6 అని ఇచ్చాడు. ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా? అవుతుంది సార్. అవుతుంది సార్. ఎందుకంటే యూనిట్ ప్లేస్ లో ఏముంది? 6 ఉంది. 6 అంటే ఈవెన్ నెంబర్. ఎస్ సార్. ఎస్ సార్. ఈ 6 లేదనుకోండి, డివిజిబుల్ అవుతుందా? అవ్వదు సార్. అవ్వదు సార్. అవ్వదు సార్. ఆడ్ నెంబర్ కాబట్టి. ఏమండి? అదే 3తో డివిజిబుల్ అవ్వాలనుకోండి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 3 యొక్క మల్టిపుల్ అయినా అవ్వాలి, మల్టిపుల్ ఆఫ్ 3 అయినా అవ్వాలి, మల్టిపుల్ ఆఫ్ 3 అయినా అవ్వాలి, లేదా సమ్ ఆఫ్ ది డిజిట్స్ డివిజిబుల్ బై 3 అయినా అవ్వాలి. డివిజిబుల్ బై 3 అయినా అవ్వాలి.
అర్థమవుతుందా నేను చెప్పింది? సమ్ Yes, ఆఫ్ ది sir. డిజిట్స్ అనేవి మల్టిపుల్ ఆఫ్ Yes, sir. లేదా డివిజిబుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 5 క్వశ్చన్ చూద్దాం. 1 2 3 4 5 6 ఇది 3 తో డివిజిబుల్ అవుతుందా అని అడిగాడు అనుకోండి ఎవరైనా, ఏం చేస్తారు? అవుతుంది సార్. చూడండి 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15 15 + 6 21. అంటే 21 3 తో డివిజిబుల్ అవుతుందా అవుదా? అవుతుంది సార్. అవుతుంది సార్. కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 3 అని అవ్వాలి లేదా మల్టిపుల్ ఆఫ్ 3 అని అవ్వాలి. ఈ 21 అలా రాసుకోవచ్చు, 3 × 7 కింద రాసుకోవచ్చు, మల్టిపుల్ ఆఫ్ 3 అలా కూడా Yes, చెప్పచ్చు. sir. Yes, sir. ఖచ్చితంగా ఏమవ్వాలండి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ దట్ నెంబర్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3 అని అవ్వాలి లేదా డివిజిబుల్ బై 3 అని అవ్వాలి. అర్థమవుతుందా? Yes, sir. మళ్ళీ అడుగుతానా మీరు మూసేసి, అప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరిని అడుగుతానో అది చెప్పాలి. Okay, sir. తర్వాత డివిజిబుల్ బై 4 ఉందనుకోండి, డివిజిబుల్ బై 4 ఉందనుకోండి, ఒక నెంబర్ 4 తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్ నెంబర్ 4 తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 9 9 8 2 4 అని ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుందా అనగానే మీరు వెంటనే క్యాలిక్యులేటర్ తీసి కొట్టడం కాదు. లాస్ట్ 2 డిజిట్ నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుందా లేదా? అవుతుంది సార్. అవుతుంది అవుతుంది సార్. కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. చేసినా సరే ఖచ్చితంగా అవుతుంది మన 4 తో. అర్థమవుతుందా? Yes, sir. అర్థమైంది సార్. Yes, sir. కాబట్టి the last two digit number formed by the given number is divisible by 4. అర్థమవుతుందా? The last 2 Sir. digit number in the given number is divisible by 4, then given number is divisible by 4. అర్థమవుతుందా? అది ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు చూడండి ఫోర్త్ డివిజిబుల్ అవుతుందా? అవ్వదు సార్. 0ని 4 డివైడ్ చేద్దామా? 25 డివైడ్ అవ్వదు కదా సార్. 0 లెక్క ఏం కదా సార్. లాస్ట్ 2 డిజిట్ నెంబర్స్ తీసుకోమని చెప్పినాను. ఇప్పుడు 1000 ఉంది, 4 తో డివిజిబుల్ అవ్వదా? Sir. 2500 ఉంది, 4 తో డివిజిబుల్ అవ్వదా? అవుతుంది సార్. అవుతుంది సార్. అవుతుంది సార్. అవుతుంది ఖచ్చితంగా. 0 ఉందంటే ఖచ్చితంగా 4 తో డివిజిబుల్ అవుతుంది. ఏమండి గుర్తుపెట్టుకోండి, మీకు 0 4 తో డివిజిబుల్ అయిందంటే ఖచ్చితంగా నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుంది. ఏమండి అది డివిజిబిలిటీ రూల్. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ బై ది గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 అవ్వాలి. తర్వాత ఈసారి 5కి డివిజిబుల్ బై 5. 5 తో డివిజిబుల్ అవ్వాలంటే మీరే చెప్పేస్తారు. లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏమవ్వాలి? లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏమవ్వాలి? లాస్ట్ డిజిట్ లాస్ట్ 5 0 అవ్వాలి సార్. లాస్ట్ డిజిట్ లేదా యూనిట్ డిజిట్ ఏమవ్వాలి? ఖచ్చితంగా 0 or 5 అవ్వాలి. ఏమండి కాబట్టి మనకి 1 2 1 5 7 3 2 5 5 1 అని ఇచ్చాడు. ఇది 5 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు సార్. అవ్వదు సార్. యూనిట్ ప్లేస్ లో మనకు 1 ఉంది కాబట్టి అవ్వదు. 5 తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటండి? డివిజిబిలిటీ రూల్ ఏంటండి? యూనిట్ డిజిట్ మస్ట్ బి 0 or 5. తర్వాత 6 తో డివిజిబుల్ అవ్వాలనుకోండి, 6 తో డివిజిబుల్ అవ్వాలనుకోండి, డివిజిబుల్ బై 6. ఆ నెంబర్ ఖచ్చితంగా 2 తోనో 3 తోనో డివిజిబుల్ అవ్వాలి. 2 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి? ఈవెన్ డిజిట్ అయి ఉండాలి. అలాగే 3 తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డివిజిబుల్ బై 3 or By యొక్క మల్టిపుల్ Multiple of 3 అవ్వాలి సార్. లేదా డివిజిబుల్ ఆఫ్ 3 అయినా అవ్వాలి, డివిజిబుల్ బై 3 అయినా అవ్వాలి. కాబట్టి 1296 అని ఇచ్చాను. 6 తో అవుతుందా అవదా? అవుతుంది సార్. అవుతుంది సార్.
ఎందుకంటే లాస్ట్ డిజిట్ 6 2 తో డివిజిబుల్ అవుతుంది. తర్వాత సమ్ చేయండి 1 + 2 3 3 + 12 12 + 6 అంటే 18 18 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది 6 తో డివిజిబుల్ అవుతుంది. 6 తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే అది 2 తోను 3 తోను కూడా డివిజిబుల్ అవ్వాలి. అర్థమైందా? ఎస్ సార్. తర్వాత మీకు ఇంకో కండిషన్ ఏముంటుందంటే డివిజిబుల్ బై 25 అమ్మ. డివిజిబుల్ బై 25 అమ్మ. ఒక నెంబరు 25 తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ లోని లాస్ట్ 2 డిజిట్స్ ఏమై ఉండాలంటే అయితే 00 ఉండాలి, లేదా 25 ఉండాలి, లేదా 75 ఉండాలి, లేదా 50 ఉండాలి. అర్థమవుతుందని చెప్పింది? ఎస్ సార్. ఎస్ సార్. ఇలా ఉంటే ఖచ్చితంగా అది 25 తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఈ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 25 ఇఫ్ ద లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఇన్ దట్ నెంబర్ ఈజ్ మస్ట్ బి 00 ఆర్ 25 ఆర్ 75 ఆర్ 50. ఈ 4 నెంబర్స్ లో ఏ నెంబర్ ఉన్నా కానీ లాస్ట్ 2 డిజిట్ లోనూ మనకి ఏమవుతుంది 25 తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఓకే అంటే ఇంక అంతకన్నా మీకు ఎక్కువే ఉండదు. 11 డివిజిబిలిటీ ఎప్పుడు అడగలేదు, అంతే గుర్తుపెట్టుకోండి. ఇది డివిజిబిలిటీ రూల్. ఏమంటే ఇంకో విషయం, ఓకే సార్. ఇప్పుడు సమ్లోకి వెళ్తున్నాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకు మళ్ళీ క్లాస్ తీసుకుని చెప్తున్నానంటే గుర్తుపెట్టుకుంటారని. మనకు సమ్స్ ఈజీగా అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోకుండా బాగా బ్లైండ్ వచ్చారంటే మీకే ఇబ్బంది. ఒకసారి ఏం చెప్పాను అనేది క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకుని రివైజ్ చేసుకోండి. అర్థమవుతుందని చెప్పింది? ఎస్ సార్, అర్థమైంది సార్.